వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు పైథాన్ నేర్చుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే పైథాన్ నేర్చుకునే వాళ్ళకు, అసలు పైథాన్ కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళకు పైథాన్ ఎక్కడ యూజ్ అవుతుంది, మరి 5 టాప్ అప్లికేషన్స్ ఈ బిల్ట్ విత్ పైథాన్. సో అవి ఏమి, ఆ 5 టాప్ అప్లికేషన్స్ గురించి చూడబోతున్నాం, ఇప్పుడు చూసేద్దాం. సో మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ కోర్స్ 10 అవర్స్ వీడియో ఉంటుంది, 5 అవర్స్ ఫుల్లీ బేసిక్స్ ఉంటాయి. ఒకవేళ మీరు పైథాన్ పేడ్ కోర్సుగా రన్ చేస్తున్నాం మేము, రికార్డెడ్ కంటెంట్ ఉంది, కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, నచ్చితే జాయిన్ కండి. Python is a versatile and powerful programming language, has been widely adopted by tech giants and business for its ability to create smooth functioning and enhance user experience. సో పైథాన్ అనేది వర్సటైల్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనికి చాలా టెక్ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ పైథాన్ అడాప్ట్ చేసుకుంటున్నాయి, ఎందుకంటే బిజినెస్ పరంగా కానీ అక్కడ స్మూత్ ఫంక్షనింగ్ ఉంది, తర్వాత యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. తర్వాత చాలామందికి ఏంటంటే బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ ఇది. ఈవెన్ నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా పైథాన్పై మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మన దగ్గరనే ఎందరో మంది పేడ్ కోర్సెస్ నాన్ ఐటీ వాళ్ళు నేర్చుకుంటారు, ఎందరో మంది. సో బిగినర్ ఫ్రెండ్లీ లైక్ కంపేర్ చేస్తే మిగతా లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది సింపుల్గా లైక్ సింటాక్స్ కావచ్చు, కోడ్ చిన్నగా ఉంటుంది. సో అందుకే చాలామంది పైథాన్పై మొగ్గు చూపుతారు. అలాగే పైథాన్ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీస్ అన్నింటిలో పైథాన్ యూజ్ చేస్తున్నాం. మీరు ప్రజెంట్ ఏఐ తీసుకోవచ్చు, మెషిన్ లెర్నింగ్ తీసుకోవచ్చు, డేటా సైన్స్ తీసుకోవచ్చు, ఇలాంటి తర్వాత వెబ్ డెవలప్మెంట్లో కూడా పైథాన్ యూజ్ చేస్తాం. కాబట్టి సో మీకు ఇలా ఉన్నది కాబట్టి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి పైథాన్ అనేది చాలా డిమాండ్ ఉంది. సో ప్రజెంట్ అంత మళ్ళీ పైథాన్కి ఒక చాలా లైబ్రరీస్ ఉంది, పెద్ద కమ్యూనిటీ ఉంది. సో కమ్యూనిటీ పెద్ద ఉంది, తర్వాత లైబ్రరీస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి పైథాన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ బూమింగ్లో ఉంది. ఒకప్పుడు ఓన్లీ జావా, C++ ఉండేవి. సో అలా పైథాన్ ఇప్పుడు పైథాన్ ఈ ప్రజెంట్ బూమింగ్లో నడుస్తుంది. సో పైథాన్ ఇంత డిమాండ్ ఉంది. సో వీటిని యూజ్ చేసి మనం ఏం యూజర్ అప్లికేషన్ బిల్ట్ అయ్యాయి. సో దాని గురించి మీకు కూడా ఐడియా ఉంటుంది, ఈ యాప్ పైథాన్తో అయిందా అని మీరు అనుకుంటారు. సో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అందరూ యూజ్ చేస్తారు. సో మన పైథాన్ లైఫ్ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, పైథాన్ లైఫ్ అని, ఒకసారి సెర్చ్ చేయండి. ఎవరైతే ఇంకా ఫాలో కాని వాళ్ళు ఫాలో కండి. రోజు మనం డైలీ మంచి రీల్స్ చేస్తున్నాం, కంటెంట్ రీల్స్ చేస్తున్నాం, అలాగే మంచి రీల్స్ వస్తాయి. సో మీరు అక్కడ ఫాలో కొట్టేయండి. సో అలానే ఇన్స్టాగ్రామ్, సో దిస్ వైడ్లీ యూజ్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రిలైజ్ హెవీలీ ఆన్ పైథాన్ ఫర్ ఇట్స్ బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఇన్స్టాగ్రామ్ బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పైథాన్ మీద డిపెండ్ అవుతుంది. సో హ్యాండ్లింగ్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అండ్ యూజర్ ఇంటరాక్షన్ విత్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది. ఎందరో మంది ఇప్పుడు మీకు ఒక మీ అకౌంట్ ఉంది, మీరు రీల్స్ అప్లోడ్ చేస్తారు, ఫొటోస్ అప్లోడ్ చేస్తారు, చాటింగ్ చేస్తారు. సో ఈ డేటా అంతా బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుంది కదా. సో అది డేటాబేస్లో స్టోర్ కావాలి. సో ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు అమౌంట్ ఆఫ్ డేటాని. తర్వాత యూజర్ ఇంటరాక్ట్ అవుతున్నాం మనం. సో ఇదంతా బాగా అయ్యేటట్టు చూస్తుంది. పైథాన్ స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ మేక్ ఇట్ అండ్ ఐడియల్ చాయిస్ ఫర్ మేనేజింగ్ ఇన్స్టాగ్రామ్ కాంప్లెక్స్ సిస్టమ్. సో పైథాన్కి స్కేలబిలిటీ కానీ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి సో ఇది ఇన్స్టాగ్రామ్ కాంప్లెక్స్ సిస్టమ్ని మేనేజ్ చేయడానికి కూడా చాయిస్ ఇదే అయింది. సో ఇన్స్టాగ్రామ్ బ్యాక్ ఎండ్ పరంగా కానీ, ఇంటరాక్టివ్ చేయడానికి కానీ, డాటాని డీల్ చేయడానికి కానీ పైథాన్ ఇక్కడ యూజ్ అవుతుంది. సో మీకు ఒక కొత్త విషయం అయితే తెలిసింది అనుకుంటున్నాను, ఇన్స్టాగ్రామ్ కూడా సో అక్కడ యూజ్ చేస్తున్నామని పైథాన్. సో డ్రాప్ బాక్స్ అనేది పాపులర్ స్టోరేజ్ సర్వీస్, క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ డ్రాప్ బాక్స్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, యూటిలైజెస్ పైథాన్ ఫర్ ఇట్స్ కోర్ ఫంక్షనాలిటీ. సో ఇక్కడ మనం కోర్ ఫంక్షనాలిటీ కోసం ఇక్కడ పైథాన్ అనేది యూజ్ అవుతుంది. పైథాన్ రోబస్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ కేపబిలిటీస్ అండ్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ లైబ్రరీస్ ఎనేబుల్ డ్రాప్ బాక్స్ టు సింక్రనైజ్ ఫైల్ సీమ్లెస్లీ అక్రాస్ డిఫరెంట్ డివైజెస్ అండ్ ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ మనకు ఫైల్ హ్యాండ్లింగ్ కేపబిలిటీస్ ఉంది పైథాన్కి. సో దాన్ని ఈ ప్రోగ్రామ్ లైబ్రరీస్ ఎనేబుల్ చేసుకొని ఈ అన్ని లైక్ డిఫరెంట్ డివైస్లో ప్లాట్ఫామ్స్లో ఇక్కడ మనం ఏమవుతుంది, అన్నిట్లో మనం చూడగలుగుతున్నాం, లైక్ స్టోర్ చేయగలుగుతున్నాం. సో దానికోసం డ్రాప్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. డ్రాప్ బాక్స్ కూడా పైథాన్ అక్కడ యూజ్ చేస్తున్నాం. సో అలానే నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి, స్పాటిఫై. అందరికి తెలిసిన మనం మ్యూజిక్ స్ట్రీమింగ్, ఇది మ్యూజిక్ ప్లాట్ఫామ్. సో స్పాటిఫై ద రీనోడ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ఎంప్లాయీస్ పైథాన్ ఎక్స్టెన్సివ్లీ ఫర్ ఇట్స్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఇక్కడ కూడా స్పాటిఫైలో కూడా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో పైథాన్ యూజ్ చేస్తున్నాం. సో పైథాన్ ఎబిలిటీ టు హ్యాండిల్ లార్జ్ ఆడియో ఫైల్స్. ఇక్కడ మనం మొత్తం ఆడియో ఫైల్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఆడియో ఫైల్స్ ఉంటాయి, ఎన్నో సినిమాల ఆడియో ఫైల్స్, ప్రతి కొత్త సినిమా వచ్చిన ఆడియో ఫైల్ మళ్ళీ అక్కడ స్టోర్ అవుతుంది. సో ఇవన్నిటిని హ్యాండిల్ చేస్తుంది. మేనేజ్ యూజర్ ప్రిఫరెన్సెస్, మనకు మీ యూజర్ ప్రిఫరెన్సెస్ మనకు ఏమో అవసరం ఆ ప్రిఫరెన్సెస్ కూడా. తర్వాత ఇంటిగ్రేట్ విత్ థర్డ్ పార్టీ సర్వీసెస్ మేక్ ఇట్ వాల్యుబుల్ టూల్ ఫర్ స్పాటిఫై ఆపరేషన్. సో మనకు కొన్ని థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా వాళ్ళు కొలాబరేట్ అయి ఉంటారు. సో దానికోసం కానీ సో ఇలా కూడా పైథాన్ మనకు ఈ అప్లికేషన్ యూజ్ అవుతుంది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో.
అలానే ఈ లార్జ్ ఆడియో ఫైల్స్ని కూడా మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఇది ఒకటి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి రెడ్డిట్. సో ఇది పాపులర్ ఆన్లైన్ ఫోరం, సోషల్ న్యూస్ అగ్రిగేషన్ సైట్. ఇది సోషల్ న్యూస్ అగ్రిగేషన్ సైట్ ఒక కొన్ని మధ్యలో ఇండియాలో బ్యాన్ చేసింది అన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఐడియా లేదు, కానీ ఈ అప్లికేషన్లో కూడా బాగా యూజ్ చేస్తాం. సో లివరేజ్ పైథాన్ ఫర్ ఇట్స్ బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ కూడా బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తున్నాం. పైథాన్ ఎబిలిటీ టు హ్యాండిల్ వ్యాస్ట్ అమౌంట్స్ ఆఫ్ యూజర్ జనరేటెడ్ కంటెంట్. సో ఇక్కడ యూజర్స్ మనకు కంటెంట్ ఇస్తుంటారు ఈ రెడ్డిట్ యాప్లో, సో ఈ వెబ్సైట్ కావచ్చు. సో ఇక్కడ మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. మేనేజ్ వెబ్ స్క్రాపింగ్ టాస్క్ కావచ్చు, పవర్ రియల్ టైమ్ అప్డేట్స్, మేక్ ఇట్ క్రూషియల్ ఇన్ కాంపోనెంట్ ఆఫ్ రెడ్డిట్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఎప్పటికప్పుడు యూజర్స్ సో వాళ్ళు న్యూస్ పెడుతూ ఉంటారు, సో దానికోసం. తర్వాత బ్యాక్ ఎండ్లో కూడా ఇక్కడ ఏమంటారు, బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రెడ్డిట్ అనేది యూజ్ అవుతుంది. లైక్ రెడ్డిట్లో బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పైథాన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది కూడా పైథాన్ అప్లికేషనే. లాస్ట్ వన్ వచ్చేసి మనం 5 డిస్కస్ చేద్దాం అనుకున్నాం, ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటాయండి. సో నేను ఇక్కడ 5 మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో మీకు ఇంకా ఏదైనా పైథాన్ యూజ్ చేసి ఇంకేదైనా అప్లికేషన్ పైథాన్ యూజ్ చేస్తున్నామా ఏదైనా అప్లికేషన్లో తెలిస్తే కామెంట్ చేయండి. సో ఊబర్ ద రైడ్ షేరింగ్ జైంట్. సో మనం ఇప్పుడు ప్రజెంట్ చాలా యాప్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఊబర్ తీసుకున్నాం మనం. సో ఊబర్ ప్రజెంట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఊబర్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ఆటో కావచ్చు, బైక్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏం మరి ఊబర్ యాప్లో యూటిలైజ్ పైథాన్ ఫర్ ఇట్స్ కోర్ ఆల్గరిథమ్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ టాస్క్. సో ఇక్కడ దేనికోసం పైథాన్ యూజ్ చేస్తున్నాం, కోర్ ఆల్గరిథమ్స్లో కానీ డేటా ప్రాసెసింగ్. ఎందుకంటే ఇక్కడ పైథాన్ ఎఫిషియన్సీ హ్యాండ్లింగ్ లొకేషన్ డేటా. సో మనం లొకేషన్ కంపల్సరీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మన రైడ్ వచ్చేతను క్యాప్టెన్ వస్తాడు కదా రైడ్ చేయడానికి మన దగ్గరికి, మన లొకేషన్ మనకు కనిపిస్తుంది, ప్లస్ అతనికి లైక్ ఏమంటారు లొకేషన్ని కరెక్ట్ చూపిస్తుంది హ్యాండ్లింగ్ చేయడానికి. సో ఆ లొకేషన్ హ్యాండిల్ చేయడానికి పైథాన్ యూజ్ అవుతుంది. ఆప్టిమైజింగ్ రూట్స్ని మనం తక్కువ దూరం లైక్ షార్టెస్ట్ డిస్టెన్స్ తీయడానికి కానీ, మ్యాచింగ్ రైడర్స్ విత్ డ్రైవర్స్ మేక్స్ ఇట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఊబర్ ఆపరేషన్స్. సో మనం మనకు దగ్గర ఉన్న రైడర్స్ మ్యాచ్ కావడం కానీ ఇలా లైక్ బుక్ చేసినప్పుడు. సో ఇలాంటివన్నీ ఆపరేషన్లో మనం ఊబర్లో పైథాన్ అనేది యూజ్ అవుతుంది, కోర్ ఆల్గరిథం డేటా ప్రాసెసింగ్లో. సో ఇలా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో మనం పైథాన్ యూజ్ చేస్తాం. ఇక్కడ 5 మాత్రమే డిస్కస్ చేస్తాం. మీకు ఇంకేదైనా అప్లికేషన్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.